ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న జీకే న్యూస్ కు స్వాగతం. ఓకేనండి, చెప్పండి. అందరికీ నమస్కారం అండి. సుబ్రహ్మణ్య గారు, అందరికీ నమస్కారం అండి. ఈరోజు మా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు సూచనల ప్రకారం, ఆయన ఆదేశాల ప్రకారం ఈ పిఠాపురంలో 5 మెన్ కమిటీ ఏవైతే వేసారో ఆ కమిటీలో నన్ను భాగస్వాములు చేసిన మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా మా అందరికీ కూడా జనసేన పార్టీ, అలానే పిఠాపురం నియోజకవర్గంలో ఉన్న సభ్యులందరికీ, కుటుంబ సభ్యులందరికీ, ఎంపీ గారికి, మా పెండం దొరబాబు గారికి, మా డిసిసిబి చైర్మన్ గారికి, అలానే హరిప్రసాద్ గారికి, కమిటీ సభ్యుల్లో ఉన్న అందరికీ కూడా పేరు పేరున ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అలానే మా జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గంలో గతంలో ఏం జరిగిందో అది పక్కన పెడితే ఈ రోజు నుంచి కూడా మా 5 మెన్ కమిటీ ఏదైతే ఉందో వాళ్ళందరితో సమన్వయం చేసుకుంటూ జనసేన పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని, జన సైనికులందరికీ కూడా ఒక భరోసా కల్పిస్తామని అందరికీ కూడా సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు పిఠాపురం నియోజకవర్గంలో గొల్లప్రోలు ఏదైతే గ్రామ పంచాయతీ అయితే మున్సిపాలిటీ ఉందో ఆ పరిధిలోనే కాకుండా మండల వ్యాప్తంగా కూడా హిందూ బంధువులు అందరూ కూడా ఎప్పటి నుంచో గొల్లప్రోలు గ్రామస్తులు ఏర్పాటు చేసినటువంటి ఈ సత్యదేవుని దర్శనార్థం ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో పెద్ద ఎత్తున భక్తులు అందరూ కూడా గొల్లప్రోలు నుంచి మొదలెట్టి అన్నవరం వరకు పాదయాత్ర చేసుకుంటూ వెళ్తూ అన్నవరంలో సత్యదేవుని దర్శనం చేసుకోవటం ఆనవాయితీగా వస్తూ ఉంది. ఈరోజు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులందరూ పాల్గొనటం, దానికి చేబ్రోలు గ్రామ శివారులో సత్తమ్మ తల్లి ఆలయం వద్ద భక్తులందరూ దర్శనం చేసుకుని వెళ్ళటం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమానికి మాజీ శాసనసభ్యులు పెండం దొరబాబు గారు వారందరికీ కూడా అల్పాహార విందు ఏర్పాటు చేయటం జరిగింది. ఈ అల్పాహార విందు ఇప్పుడే భక్తులందరూ చేస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమానికి ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఈ పిఠాపురం నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో సమస్యలు తెలుసుకునే విధంగా, ప్రజలందరికీ అందుబాటులో ఉండే విధంగా ఏదైతే కమిటీని నియమించారో ఆ కమిటీలో భాగస్వాములైనటువంటి జ్యోతుల శ్రీనివాస్ గారు కానీ, అయితే ఓదూరి కిషోర్ గారు, పెండం దొరబాబు గారు, నేను, మరి అలాగే తంగెళ్ళ ఉదయ శ్రీనివాస్ గారు, మేమందరం కూడా పాల్గొనడం జరిగింది. అలాగే కాపు డైరెక్టర్ ఉన్నటువంటి చల్లా లక్ష్మి గారు, అలాగే సీనియర్ జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరితో పాటు ప్రజలు కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొనటం. దీనికి అన్నవరం వెళ్ళిన తర్వాత మళ్ళీ దుర్గాడ జ్యోతుల శ్రీనివాస్ గారు వారందరికీ కూడా భోజన సదుపాయం కల్పించడం జరిగింది. ఏదైనా జనసేన పార్టీ నాయకులు ముందు వరుసలో ఉండి భక్తులందరికీ కూడా అన్ని సౌకర్యాలు కల్పిస్తూ ఉన్నారు. చాలా సంతోషం. పవన్ కళ్యాణ్ గారు ఏదైతే కోరుకున్నారో అది జనసేన నాయకులవనే, కార్యకర్తలవనే ప్రజలకు అందుబాటులో ఉంటా ఉన్నారు. ఈ హిందూ భక్తులందరికీ కూడా ఈరోజు సేవ చేసేటువంటి భాగ్యం కలిగినందుకు మా అందరికీ కూడా చాలా సంతోషం. మరి అందరూ కూడా భక్తులు క్షేమంగా వెళ్ళి అన్నవరం సత్యదేవుని దర్శించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఇది ఇన్ఛార్జ్ గారు మార్పు అది కాదు, ఆయన ఎప్పటి నుంచో అనపర్తి నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్నారు. అనపర్తి నియోజకవర్గంలో కూడా జనసేన పార్టీని అభివృద్ధి చేసే దిశగా ఆయనకి అక్కడ స్థానికుడిగా, అక్కడ దగ్గరగా అందుబాటులో ఉండడం కోసం ఎప్పటి నుంచో అనపర్తి నియోజకవర్గంలో కూడా మాకు ఇన్ఛార్జ్ కావాలని అక్కడ కోరుతూ ఉన్నారు. దాని మీదట పార్టీ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అలాగే ఈరోజు 5 మెన్ కమిటీగా ఇక్కడ నేను డిసిసిబి చైర్మన్గా నేనున్నాను, జిల్లా అధ్యక్షుడిగా నేనున్నాను. అలాగే తంగెళ్ళ ఉదయ శ్రీనివాస్ గారు ఎంపీ గారు అందుబాటులో ఉన్నారు. ఎక్స్ఎమ్మెల్యేగా దొరబాబు గారు ఉన్నారు. యువ నాయకత్వాన్ని కూడా ప్రోత్సహించాలనేటువంటి పవన్ కళ్యాణ్ గారి ఆలోచనతోనే ఈరోజు ఒక యువకుడిని ఓదూరి కిషోర్ గారిని కూడా ఈ కమిటీలో తీసుకోవడం జరిగింది. అలాగే డాక్టర్ జ్యోతుల శ్రీనివాస్ గారు ఉప్పడపల్లి మండలం నుంచి జరిగింది. కానీ
ఇదేవి ఎవరిని తప్పించడం కాదు, ఇన్ఛార్జీలని తొలగించడం కాదు. అందరికీ బాధ్యతలు అప్పచెప్పించి ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా జనసేన పార్టీ ఉండాలనే ఉద్దేశం తప్పించి ఇది ఎవరో తొలగించారనేటువంటిది అవాస్తవం. వారికి పూర్తి బాధ్యతలు అనపర్తి నియోజకవర్గంలో అప్పచెప్పడం జరిగింది. మనస్ఫూర్తిగానే వెళ్ళారని మనస్ఫూర్తి పార్టీ అధినాయకుడు ఏది చెప్పినా మనస్ఫూర్తిగా పనిచేయవలసిందే. అందులోని జనసేన పార్టీ క్రమశిక్షణ గల కార్యకర్తలు, నాయకులు ఉంటారు. పార్టీ నాయకుడి మాట మా అందరికీ శిరోధార్యం. నన్ను ఎక్కడికి వెళ్ళాలన్నా వెళ్ళాలి. నవ్వు ఇప్పుడు ఈజ్ నాట్ ఇన్ఛార్జ్. అలాగే ఐదుగురు సభ్యుల కమిటీలో ఉన్నారా లేదా? 5 కమిటీ సభ్యులలో లేరు ఆయన. అంటే ఇక్కడి నుంచి తొలగించినట్టే కాదండి? తొలగించడం కాదు, వేరే పని బాధ్యత. మీరున్నారు ఇప్పుడు ఇక్కడ పిఠాపురం నియోజకవర్గంలో చూస్తున్నారు. మీ అధికార నాయకత్వం వెళ్ళి కాకినాడ కవర్ చేయమంటే దాన్ని TV9 తొలగించినట్టు కాదు కదా. అంటే మళ్ళీ ఇక్కడికి వస్తారన్నా? అది మళ్ళీ ఇక్కడ అవసరం ఉంది, ఆయన అవసరం ఉందంటే ఖచ్చితంగా ఇక్కడికి వస్తారు. ప్రస్తుతం పిఠాపురం సంబంధించి ఏ బాధ్యత లేదు. ఆయన అనపర్తి నియోజకవర్గం పూర్తి బాధ్యతలు తీసుకోవడం జరిగింది. పలు గ్రామాల నుంచి అలాగే గొల్లపురంలో ప్రారంభించినటువంటి ప్రతి సంవత్సరం కూడా వేలాది మంది భక్తులు అన్నవరం పాదయాత్ర చేయడం, వారి యొక్క ఈ గ్రామ అభివృద్ధి కోసం, ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం, ప్రజల సంక్షేమం కోసం, ప్రజల గురించి ఆలోచన చేసి ఈ పాదయాత్ర ఎప్పటి నుంచో గత మొగలి రాజేంద్రరావు వీళ్ళందరూ టీము కలిసి ప్రారంభించినటువంటిది. ఈ యాత్ర అంచెలంచెగా ప్రతి సంవత్సరం కూడా పెరుగుతూ ఈ సంవత్సరం కూడా అత్యంత వైభవంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టినటువంటి కమిటీ వారందరికీ కూడా ఈ రోజున ఈ కార్యక్రమంలో పాలు పంచుకుని ఈ భక్తులందరికీ కూడా తీర్థ ప్రసాదం అల్పాహారం ఇచ్చే కార్యక్రమం నేను, అలాగే మన జ్యోతుల శ్రీనివాసు భోజన కార్యక్రమాలు, అలాగే ఈ కార్యక్రమానికి మన DCC చైర్మన్ మన తుమ్మల బాబు గారు అందరూ కూడా రావడం, ఇలా మన చల్లా లక్ష్మి గారు అందరూ కూడా మన ఈ మొత్తం అందరూ కూడా ఒక మంచి ఆలోచనతోటి పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గంలో ఇది ఒక మంచి కార్యక్రమం. దానికి అందరూ కూడా ప్రతి ఒక్కరికి కూడా వీరికి ఏ రకమైన ఇబ్బంది లేకుండా అందరికీ కూడా సకల సదుపాయాలు కల్పించే విధంగా వాళ్ళ పాదయాత్ర సక్సెస్ అవ్వాలని ఆ దేవుడు సన్నిధి దర్శనం చేసుకుని అందరూ క్షేమంగా ఇంటికి రావాలని మనసావాస కోరుకుంటూ ఇంత మంచి కార్యక్రమంలో భాగంగా పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఈ నియోజకవర్గంలో 70,000 మెజార్టీని ఇచ్చి నెగ్గించినటువంటి ఆయన నిన్న చెప్పడం జరిగింది. వాళ్ళందరికీ కూడా వారి యొక్క ఆశీస్సులు